ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో వచ్చేసి జుట్టు మాకు ఎక్కువగా ఊడిపోతుందక్క. ఎన్ని రకాలు ట్రై చేసినా కూడా మాకు జుట్టు ఊడడం తగ్గడం లేదు. జుట్టుకి సంబంధించి మాకు బాగా ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నాము. మాకు తలస్నానం చేస్తే బాత్రూమ్ లో ఇంతింత హెయిర్ ఉంటుందక్క. తలలో దువ్వెను పెట్టి దువ్వుతుంటే ఇంతింత హెయిర్ వస్తుందక్క. జుట్టు కళ్ళ చూస్తే చాలు మాకు ఏడుపు ఒక్కటే తక్కువ. మా జుట్టు పిలకలాగా అయిపోయిందక్క. సన్నగా ఈ చిటికెన వేలు ఎంత వెడల్పు ఉందో అంత సన్నగా వచ్చిందక్క మా జుట్టు అని చెప్పి చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ లో అడుగుతూ ఉంటారు, నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారండి. సో హెయిర్ మాకు ఒత్తుగా పెరగాలి, మా జుట్టు అనేది బాగా లాంగ్ గా పెరగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో నిజంగా చెప్తున్నాను, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. మీకు దీనికోసం పైసా కూడా ఖర్చు ఉండదు, బట్ ఈజీగా చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి సరిపోతుంది. ఓకేనా? లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల కష్టాలతో మేము అల్లాడిపోతున్నాం అక్క, మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఈ గురువు గారు మనకు తెలిసిన గురువు గారేనండి. నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు నా కష్టాన్ని గురువు గారికి వివరించి చెప్పిన తర్వాత గురువు గారు చేసిన పూజల వల్ల నేను ఆ కష్టం నుంచి బయటపడి ఈరోజు సంతోషంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు, కానీ మీరు ఆశించిన మార్పులు, కోరిన మార్పులు మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి చివరి ప్రయత్నంగానైనా కానీ కాంటాక్ట్ అయి చూడండి. ఈ ప్యాక్ నే కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్ అని చెప్పి అంటామండి. సో మన పెరట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఫస్ట్ మందారం ఆకును తీసుకోవాలి. చక్కగా ఒక గుప్పెడు మందార ఆకును తీసుకోండి. మందారం ఆకులో మనకి రిచ్ ఆఫ్ బీటో కెరటిన్ ఉంటుందన్నమాట. మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ ఎంత ముఖ్యమో మన జుట్టుకి బీటో కెరటిన్ అనేది అంత ముఖ్యం అనమాట. మన జుట్టుకి కావలసినంత బీటో కెరటిన్ ఒక మందారం ఆకులో చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇదేం చేస్తుందంటే మన జుట్టు దగ్గర డ్యామేజ్ సెల్స్, అంటే మన జుట్టు ఊడిపోవడానికి కారణమైన డ్యామేజ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా డాండ్రఫ్ ని తగ్గిస్తుంది. మన తలలో అంటే డ్రై అయిపోయి చుండ్రు వస్తూ ఉంటుంది కదా, సో అలా డ్రై స్కాల్ప్ ని ఇది రిపేర్ చేసి మన తలలో pH బ్యాలెన్స్ ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. మనకి ఎక్కడైతే కేశ రంధ్రాలు ఉంటాయో అక్కడ ఊడిపోయిన జుట్టు మళ్ళీ మొలవకుండా ఉంటుంది కదా, అలా అక్కడ ఏం చేస్తుందంటే కొత్త వెంట్రుక మొలిచేలా చేస్తుంది అనమాట. ఒక వెంట్రుక దగ్గర మనకి ఒక 5-6 వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది బీటో కెరటిన్ అనేది. అంతేకాకుండా జుట్టుకి ఒక షైనీనెస్ ని ఇస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి ఇది చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది అనమాట. చక్కగా ఒక గుప్పెడు తీసుకోండి మందారం ఆకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక అర గుప్పెడు కరివేపాకును తీసుకోండి. కరివేపాకు కూడా మన జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. మీరు ఉదయాన్నే ఒక కరివేపాకు రెమ్మ నుంచి ఆకులు దూసుకొని ఆకులు నోట్లో వేసుకొని చక్కగా నవిలి ఆ జ్యూస్ ని చక్కగా మింగుతూ ఆ కరివేపాకును తిన్నా కూడా మీకు రక్తం అనేది శుద్ధ అవుతుంది అనమాట. సో రక్తం శుద్ధ అవడం వల్ల మళ్ళీ మంచిగా కొత్త రక్తం అనేది మనకి పడుతుంది. దాని వల్ల కూడా జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఈ కరివేపాకు జ్యూస్ అనేది మనం మిక్సీ పడదాం. ఇప్పుడు ఈ మందారాకు, ఈ యొక్క కరివేపాకు మిక్సీ పడదాము. మిక్సీ పట్టినప్పుడు కొంచెం వాటర్ వేసి కరివేపాకు జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ ఏం చేస్తుందంటే మన తలలో ఉండే కేశ రంధ్రాల దగ్గర ఒక హెయిర్ టానిక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. జుట్టు బాగా ఎక్కువగా పెరగడానికి, జుట్టు మంచిగా దృఢంగా ఒక బలంగా పెరగడానికి మనకి కరివేపాకు చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. మనం గుప్పెడు తీసుకుంటే మందారాకు ఒక అర గుప్పెడు కరివేపాకును తీసుకోవాలి, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎలోవీరా అంటే కలబందం తీసుకోండి. ఒక కొమ్మను తీసుకోండి కలబంద. చక్కగా మీకు ఇంట్లో పెరట్లో ఉండేవి అనమాట. ప్రతిదీ కూడా నేను చెప్పేది మన పెరట్లో ఉండేవి అనమాట.
బయట నుంచి ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి ఏం చేస్తారంటే సైడ్స్ ముళ్ళులు ఉంటాయి కదా ఎలోవీరాకి, ఆ ముళ్ళులు తీసేసేయండి, పైన ఉన్న లేయర్ ని తీసేయండి, కింద ఉన్న లేయర్ ని తీసేయండి. మధ్యలో మీకు జెల్ లాగా ఉంటుంది కదా, ఆ జెల్ మీద ఉండే ఎల్లో షేడ్ ఉంటుంది, మనం దాన్ని కట్ చేయగానే కిందకి కారుతుంది కొంచెం ఎల్లో షేడ్ అనేది. ఆ ఎల్లో షేడ్ ఏం చేస్తారంటే నీట్ గా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత దాన్ని చక్కగా పీసెస్ గా కట్ చేసుకుంటే మనకి ఒక కప్పు వస్తే సరిపోతుంది అనమాట. కలబంద గుజ్జు అనేది ఒక కప్పు వస్తే సరిపోతుంది. ఆ కలబంద గుజ్జును కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాను, మందారం ఆకును తీసుకున్నాను, కరివేపాకుని తీసుకున్నాను, ఎలోవీరాని తీసుకున్నాను. ఓకేనా? ఈ మూడింటిని కలిపి మీ దగ్గర కనుక కొంచెం గోరుంటాకు ఉంటే కనుక ఒక గుప్పెడు గోరుంటాకును కూడా తీసుకోండి. మర్చిపోకుండా ఒక గుప్పెడు గోరుంటాకును కూడా తీసుకోండి. గోరుంటాకు మనకి న్యాచురల్ హెన్నా అనమాట. మనకేం చేస్తుందంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది. ఉన్న తెల్ల వెంట్రుకలని మనకి చక్కగా మంచిగా ఆ హెన్నా పట్టినప్పుడు ఏమవుతుందంటే ఎర్రగా రెడ్డిష్ గా వస్తుంది కదా, ఇది మనం కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటే ఆ గ్రే హెయిర్ అంటే ఆ ఎర్ర జుట్టు ఏదైతే ఉంటుందో, ఆ తెల్ల జుట్టు ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోకి టర్న్ అయ్యేలా చేయడానికి గోరుంటాకు చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా జుట్టుకు ఒక మంచి షైనీనెస్ ని యాడ్ చేయడానికి గోరుంటాకు ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఒక కప్పు తీసుకోండి గోరుంటాకు అనేది. సో నేను ఇక్కడ ఇవన్నీ కూడా రాసుకున్నాను అనమాట, ఒక్కడు కూడా మిస్ చేయకూడదు. ఇది కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్ అనమాట. సో మీ జుట్టు అనేది కొంచెం తక్కువగా ఉంటే నేను చెప్పినవి సగం సగం క్వాంటిటీ తీసుకోండి. కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి, అన్ని గుప్పెడు తీసుకోండి సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వులు కూడా తీసుకోండి. ఇక్కడ పూల విషయానికి వస్తే చాలా మందికి డౌట్ వస్తుంది, అక్క మందార పూలు మా దగ్గర ఎల్లో కలర్ ఉన్నాయక్క, ఇంకా వచ్చేసి మా దగ్గర 2 కలర్స్ మిక్స్ అయినవి, బిస్కెట్ కలరు రెడ్ కలరు 2 మిక్స్ అయిన ఉన్నాయి, వైట్ కలర్ ఉన్నాయి, ఇవి యూజ్ చేయొచ్చా అని చెప్పంటారు. సో ఏదైనా మందార పువ్వే, కాకపోతే కొన్ని కలపడం వల్ల అట్లా కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో న్యాచురల్ గా మనకు వెనకటి నుంచి మనం వాడింది ఏంటి అంటే ముద్ద మందారం ఒకటి వాడాము, ఇంకా వచ్చేసి ఒంటి రెక్క ఎర్ర మందారం ఒకటి వాడాము. సో మీ దగ్గర ఉంటే కనుక ముద్ద మందారం కానీ ఒంటి రెక్క ఎర్ర మందారం కానీ ట్రై చేయండి. అవి లేవు అనుకున్నప్పుడు వేరే కలర్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? చక్కగా మందార పువ్వులో కూడా మనకి రిచ్ ఆఫ్ బీటో కెరటిన్ ఉంటుంది. సో ఇది జుట్టుకి చాలా అంటే చాలా మంచిదన్నమాట. మరొక్కసారి ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. మందారం ఆకు గుప్పెడు, కరివేపాకు వచ్చేసి అరగుప్పెడు, ఎలోవీరా కొమ్మ లోపల ఉన్న గుజ్జును తీసుకోవాలి. తర్వాత గోరుంటాకు ఒక అరకప్పు తీసుకోవాలి. తర్వాత మందార పువ్వులు ఒక 10 నుంచి 15 పువ్వులు తీసుకోవాలి. వీటన్నింటిని ఏం చేయాలంటే మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ విధంగా మెత్తగా మిక్సీ పడితే మనకి కన్సిస్టెన్సీ మనం హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ఎలా అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే మరి గట్టిగా కాకుండా మరి లూజ్ గా కారిపోయేటట్లుగా కాకుండా మనం హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ఏ విధమైన కన్సిస్టెన్సీ రావాలో ఆ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా కొంచెం వాటర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నీట్ గా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా వచ్చిన ఆ మొత్తం పేస్ట్ ని ఒక బౌల్లోకి వేసుకోండి. బౌల్లోకి వేసుకొని దీన్ని ఇక్కడ చాలా మంది డౌట్ అడుగుతారు, అక్క ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలా అని చెప్పి. దీన్ని మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. చిన్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జెంట్స్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటే కనుక ఎటువంటి ఆయిల్స్ ఇందులో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డ్రై హెయిర్ మీద కనుక మీరు అప్లై చేసుకుంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలుపుకోండి. ఆముదం కూడా మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. జుట్టు బాగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఆముదం అనేది. 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ గుజ్జులో కలిపేసేసుకొని మెత్తగా చేసేసుకున్నాం కదా, దాన్ని నీట్ గా స్కాల్ప్ అంతా అప్లై చేయండి. ఫస్ట్ స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసుకొని మొత్తం స్కాల్ప్ అంతా పట్టించిన తర్వాత మిగిలింది హెయిర్ ఎండ్స్ కి అప్లై చేసేయండి. చక్కగా నీట్ గా ముడి పెట్టేసేసుకోండి. ఈ విధంగా ముడి పెట్టేసేసుకొని మీరు 30 to 45 మినిట్స్ అంటే అరగంట నుంచి 3/4 గంట వరకు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఫస్ట్ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసేయండి.
తర్వాత మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకునే షాంపూ ఏదైతే అది డవ్ అయితే డవ్, మీరా అయితే మీరా, లేదా కుంకుడుగాయలు శికాకాయతో చేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇక తిరుగులేదు ఆ షాంపూకి అయితే మాత్రం. చక్కగా ఇదంతా అంటే నీట్ గా క్లీన్ చేసుకొని షాంపూ పెట్టేసేసుకోండి. మీ జుట్టు తర్వాత ఉంటుందండి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత నున్నగా ఉంటుంది హెయిర్ అంతా. అంటే ఒక స్మూత్, ఎటువంటి కండిషనర్ మీరు వాడకపోయినా కూడా హెయిర్ అంతా కూడా స్మూత్ గా వస్తుంది, సిల్కీగా ఉంటుంది. మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు హెయిర్ లీవ్ చేసుకున్నా కానీ జుట్టులో ఒక షైనీనెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంత చక్కగా స్మూత్ గా సిల్కీగా సాఫ్ట్ గా ఉంటుంది జుట్టు అనేది. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైంకే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది వారానికి ఒక్కసారి అప్లై చేసుకున్నా చాలండి, బెటర్ రిజల్ట్ ని చూస్తారు. జుట్టు ఊడడం తగ్గుతుంది, జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ క్యూర్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, మీ తలలో pH బ్యాలెన్స్ మంచిగా మెయింటైన్ చేస్తుంది. జుట్టు అయితే ఎక్సలెంట్ గా గ్రోత్ అవుతుంది. కనీసం నెలలో ఒక 3 సార్లు అయినా కానీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిది. ఇది కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్ అంటాం మేమైతే. చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.